లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పుష్ప మూవీ ఎవ్వరు ఊహించని విధంగా వరల్డ్ వైడ్ గా పెద్ద బిగ్గెస్ట్ హిట్, కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ ఎఫెక్ట్ పుష్ప 2 మీద పడొద్దని కొన్ని స్టోరీలు కూడా, అందులో కొన్ని సీన్స్ కూడా మార్చారు. ప్లస్ బడ్జెట్ కూడా పెంచారు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయని. ఈ పనిలో దానిలో సాంగ్స్ రిలీజ్ చేశారు, టీజర్ రిలీజ్ చేశారు, అవి కూడా పెద్ద హిట్ అయినాయి. అంతవరకు బాగుంది. ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఎవరికి అంటే సుకుమార్ డైరెక్టర్కు. ఎందుకంటే ఉరిమి మంగళం మీద పడినట్టు అయింది దర్శకుడు సుకుమార్ పరిస్థితి. ఎందుకంటే సుకుమార్ ఏదో అనుకుంటే మరేదో అయింది, అందరికి తెలిసిన విషయమే. ఎన్నికల్లో అల్లార్జున్ వైసీపీ అభ్యర్థి మద్దతుగా నిలబడటమే దీనికి కారణం. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలిస్తే, ఒక అల్లార్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి, నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్ళి మరీ ప్రచారంలో పాల్గొన్నాడు. ఎప్పుడు ఆ ప్రచారం కూడా ఓటింగ్ ముందు రోజు. అదే రోజు రామ్ చరణ్ వాళ్ళ అమ్మగారు సురేఖ పిఠాపురంలో ఒక రోజు ముందు కూడా ప్రచారం చేశారు. ఇక్కడ ఈ ప్రచారం జరిగితే అల్లార్జున్ మాత్రం వైసీపీ మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేశారు. దీనివల్ల ఏమైందంటే ఈ మెగా అభిమానులకు అందరికీ అల్లార్జున్ బద్ద శత్రుగా మారిపోయాడు. మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ పుష్ప 2 పై మెగా అభిమానుల ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికే సినిమా గురించి మెగా అభిమానులు నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ నెగటివ్ కామెంట్ చేయడం వల్ల కూడా పుష్ప కలెక్షన్లు కూడా తగ్గుతాయి. ఎందుకంటే పుష్ప సినిమా భారీగా ఖర్చు చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుంచేలే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్యాన్ వరల్డ్ గా రిలీజ్ చేసినా మన తెలుగు రాష్ట్రాల నుంచేలే ఎక్కువ కలెక్షన్ రాబట్టుకోవాలని ఉంటది. కానీ ఈ నెగటివ్ టాక్ వల్ల ఈ కలెక్షన్స్ పరిస్థితి తారుమయ్యే అవకాశాలు ఉంటాయని చిత్ర యూనిట్ భయం పట్టుకుంది. యాక్చువల్ గా ఇది ఆగస్టు 15కు రిలీజ్ చేయాలని ఎప్పుడో లాక్ చేశారు ఆ డేట్ ను. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కంపల్సరీ పుష్ప 2 మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉందని, దాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయాలని ఒక వార్త వైరల్ అవుతుంది. కానీ ఇది నిజమా అబద్ధమా అనేది ఎవరికి తెలియదు. న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. చూద్దాం. ఆగస్టు 15 రోజు రిలీజ్ అయితే ఇవన్నీ ఫేక్, మనం మాట్లాడుకునే ఫేక్ మాటలు అన్నట్టు. ఒకవేళ పోస్ట్పోన్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా నిజమే, అదే ఎఫెక్ట్ పడిందని అనుకోవాలి.